వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో రోమన్ నెంబర్ 1లో 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 3. ఇఫ్ a is equal to -4 -5 3 ఫైండ్ ద a ప్లస్ a ట్రాన్స్పోర్ట్ అండ్ a ఇంటూ a ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? సొల్యూషన్ గివెన్ a is equal to -4 -5 3. ఇప్పుడు మనకు రెండిట్లో ఏ ట్రాన్స్పోర్ట్ కావాలి కాబట్టి ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ ట్రోస్ కాలమ్స్ కదంటే 2 -4 -3 5. ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోర్ట్ కనుక్కోవాలి. ఏ అంటే ఏంటి? 2 -4 -3 -5 3. నెక్స్ట్ ప్లస్ ఏ ట్రాన్స్పోర్ట్ ఎంత? 2 -4 -5 3. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? 2 + 2 -4 -5 -5 -4 నెక్స్ట్ 3 + 3 ఈజ్ ఈక్వల్ 10 వచ్చింది. 2 + 2 4 -9 -9 +6. ఇదేంటి? ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోర్ట్. మళ్ళీ ఇంకేమన్నారు? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ కదా. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ 2 -4 -5 3 ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఎంత? 2 -5 -4 3. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయడం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం. ఇది 2/2 మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్ అనేది మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది కాబట్టి 2 × 2 -4 × -4. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. ఫస్ట్ రో సెకండ్ కాలం 2 × -5 -4 × 3. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో ఫస్ట్ కాలం -5 × -4 +3 × -5 × 2 -5 × 2 +3 × -4. అదేవిధంగా -5 × -5 +3 × 3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత అవుతుంది? 2 -× +16 -2 × -5 -10 -12. నెక్స్ట్ అదేవిధంగా -10 5 × 2 10 -12. నెక్స్ట్ -× +25 +9 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది? 18 16 ఇక్కడ 2 × 2 4 కదండి. 2 × 2 4 4 + 16 ఎంత? 20. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? -10 -12 అంటే -22. ఇక్కడ కూడా -10 -12 22. 25 + 9 ఎంత అవుతుంది? 34. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోర్ట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోర్ట్ అంటే రోస్ కాలమ్స్ లాగా చేసుకొని ఫస్ట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయమంటున్నారు. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో సెకండ్ కాలం. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం. ఇప్పుడు ఇవన్నిటిని చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 4 ఏమిచ్చారు? ఇఫ్ a is equal -1 2 3 2 5 6 3x 7 ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ x. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మనం ఆల్రెడీ ఏమనుకున్నాం? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టే అని వస్తే సిమెట్రిక్ మ్యాట్రిక్సే కదా అది. ఇది ఆల్రెడీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నారు. మనల్ని ఫైండ్ ఎక్స్ వాల్యూ కనుక్కోమని అంటున్నారు. సొల్యూషన్ ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు? ఏ ఈజ్ ఈక్వల్ -1 2 3 2 5 6 3x 7. ఇప్పుడు ఏం రాసుకోవాలి? మనకి గివెన్ ఏమి ఇచ్చారు? దీనికి ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ రాసుకోవాలి కదా. ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ -2 2 నెక్స్ట్ 2 5 6 3x 7. మనకు ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నారు కదా. దేర్ఫోర్ గివెన్ it is a symmetric matrix. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మనం ఆల్రెడీ తెలుసు కదా. ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ ఏ. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఏని ఏ ట్రాన్స్పోర్ట్ని ఈక్వల్ చేయాలి. ఫస్ట్ ఏ ట్రాన్స్పోర్ట్ ఎంత? -1 2 3 2 5x.
నెక్స్ట్ 3 6 7 ఇదేంటి ఏ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఏ ఎంత -1 2 3 2 5x నెక్స్ట్ 3 6 7 ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత అన్ని వాల్యూస్ సమానంగా ఉన్నాయి. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది 6. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6. ఇక్కడ ఎక్స్ వాల్యూ 6 ఉంది, ఇక్కడ ఎక్స్ 6 ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6. ఏం చేసాము అని అంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారో గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ రాసుకున్నాం, దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసాము. మనకు ఆల్రెడీ గివెన్ ఏమి ఇచ్చారు ఇట్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేసి అంటున్నారు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏనే కదా, అందుకే రెండింటిని ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఈక్వల్ చేసాం కాబట్టి 6, అందుకే వాల్యూ అనేది 6 అనేసి వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.